తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తన నియోజకవర్గమైన ఖమ్మం జిల్లా పాలేరులోని నాయకన్ గూడెంకు చెందిన ఇటుకల పని చేసుకునే యాకబ్ అతని భార్య సైదా వరదల్లో కొట్టుకుపోయారు. ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని రక్షించేందుకు మంత్రి చేసిన ప్రయత్నం అంటూ లేదు. ఓ సమావేశం జరుగుతున్న సమయంలోనే యాకబ్ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయిందని సమాచారం అందింది. దీంతో ఆ కుటుంబాన్ని ఇంకా ఆ భగవంతుడే కాపాడాలని భావోద్వేగానికి గురయ్యారు. వరద నీటిలోనైనా వారిని రక్షించాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముగ్గురులో ఒకరిని కాపాడగలిగారు. అన్ని ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించక వారిని రక్షించలేకపోయానంటూ పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించాలని చూస్తున్నా కూడా ఇప్పటి వరకు వారి ఆచూకీ దొరకలేదు. పరిస్థితులు ఎక్కడైతే హెవీ రెయిన్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ స్థానిక పరిస్థితులను బట్టి ఆ కలెక్టర్లు ఆ విద్యా సంస్థలకి సెలవులు ఇస్తారు. మోస్ట్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నీ కూడా సెలవులు ఉంటాయి. ప్రైవేటు విద్యా సంస్థలతో సహా పిల్లలు ఎవరు కూడా, ఎందుకంటే ఇంత హెవీ రెయిన్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా బయటికి రావద్దన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. దురదృష్టకరం, ఇప్పుడే ఒక వార్త, నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో పాలేరు డౌన్ స్ట్రీమ్ లో యాకూబ్ అనే ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు. అందరినీ ఖాళీ చేశారు. ఆ యాకూబు తన భార్య, తన కొడుకు, తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగని ఫ్లడ్ వచ్చింది. 1,60,000 అన్నాను. దీంతో అతను ఆ పూరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు. మార్నింగ్ నుంచి నేను ఒక 25-30 టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చాను. అటు 3 ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం, ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్స్ ట్రై చేశాం, అదే రకంగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రెయిన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఎఫ్ వాళ్ళని టీమును కూడా పంపించాం, బోట్స్ పంపించి, వాళ్ళు కూడా ఆ ఫ్లోలో మేము పనిచేయలేము అని అక్కడి నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది 20 kgs వే చేసే డోన్ అని చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్, ఒక 20 మీటర్స్ రోప్ ని ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం. అవి కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా. ఆ వీడియో చూపించి వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట 2 minutes ముందు. చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమీ జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.